ఓఎన్జీసీ పనులు ఆపాలంటూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. డ్రిల్లింగ్ సైట్ ను స్థానికులు ముట్టడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వీరవెల్లిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. కిపో సంస్థ డ్రిల్లింగ్ పనులు చేస్తూ ఉండగా గ్రామస్తులు అడ్డగించారు. గ్రామాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ సైట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని సీఐ భీమరాజు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. వీరవెల్లిపాలెం అనే గ్రామంలో మన ఓఎన్జీసీకి సంబంధించి ఒక రిగ్గు తవ్వడం జరుగుతుంది. ఆ సంస్థ ఏదైతే మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ చేసే పనులకి వాళ్ళ పరిమిత అనుమతులతోనే దిగడం జరుగుతుంది. ఏదైతే మనకు చట్టంలో రూపొందించబడిందో అటువంటి న్యాచురల్ ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించి ఏదైతే అక్కడ జరుగుతుందో అక్కడ ఎవరూ కూడా ఆ 50 మీటర్ల పరిధిలో ఎటువంటి పర్మనెంట్ కానీ టెంపరీ కానీ స్ట్రక్చర్స్ ఎవరు వేయకూడదు. ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా చట్టవిరుద్ధము. వాళ్ళ యొక్క డిమాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన గౌరవ కలెక్టర్ గారి ద్వారా సంబంధిత సంస్థతో వాళ్ళ చర్చలకి వెళ్ళాలి తప్ప వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడికి దిగి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతామని అంటే చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. మాకు కొంచెం అవగాహన దీని మీద ఏంటంటే వేరే చోట్ల ఓఎన్జీసీ పడడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక నగరం కానీ ఇలాంటి పరిస్థితులు జరిగాయి. కానీ జరిగిన దానికి మాకు కూడా చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఏ రాత్రి ఏం జరుగుతుందో తెలియదు. ఏ అధికారి ఉండడు, ఎవరో ఉండరు. కాకపోతే ఏ రాత్రి ఏం జరిగినా సరే మాకు ఏమీ తెలియలేని పరిస్థితి. ఊరు 1-2 నిమిషాల్లో ఏదో జరిగే పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి మాకు ఈ ఓఎన్జీసీని ఆపమని మేము ఈరోజు యువత నుంచి ఒక 50-100 మంది మాత్రం వచ్చాం. మా ఊరు నుంచి ఒక 5,000 జనాభా పక్క ఊర్లు అన్ని కలుపుకుంటే ఉన్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎదురెదర అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి మాకు ఓఎన్జీసీ ప్రజెంట్ ఇక్కడ ఆపాలని అడుగుతున్నాం. ప్రభుత్వ పరంగా వెళ్తుంటే ఎవరికి న్యాయం జరగట్లేదు సార్. అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదండి. మీరు చూసుకుంటే కనుక ఎక్కడ ఏమో గ్యాస్ లీక్ అవుతుందని తెలియదు. నాసిరకమైన పైపులు ఓఎన్జీసీ వాళ్ళు కాసులు కక్కుతుపడి నాసిరకమైన పైపులు వాడేసి ప్రజల ప్రాణాలు తీసుకుంటున్నారు సార్. కానీ అటువంటి డ్యామేజ్ జరిగినప్పుడు కొద్ది గొప్ప ఏదో డబ్బులు ఇచ్చేసి అక్కడ క్లోజ్ చేస్తున్నారు. మా ప్రాణాలు మాకు ఎంతో విలువైనవి, మా గ్రామం మాకు ఎంతో విలువైనది. కాబట్టి మాకు ఓఎన్జీసీ అనేది ఇక్కడ వద్దు. పూర్తిగా ఓఎన్జీసీకి పంపించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం.